ఈ వందే భారత్‌లో వీడియో తీస్తుంటే అందరూ నాకెళ్ళి విచిత్రంగా చూస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? మీరు వచ్చేసి మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చా. సో మనం ఈరోజు గువాహతి నుంచి పూరికి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ఎందుకో తెలుసా? రథయాత్ర కోసం అనమాట. నా జీవితంలో ఫస్ట్ టైం అండి నేనైతే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నా. సో ఇక్కడ నుండి మనం 2 ట్రైన్లకు అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ గువాహతిలో ఉన్నా. గువాహతి దగ్గర కామాఖ్య జంక్షన్ నుంచి న్యూ జల్పైగురికి అయితే మనం వెళ్ళబోతున్నాం, సిలిగురి దగ్గర. సో సిలిగురికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మనం ట్రైన్ మారాలన్నమాట. 11:30కి సిలిగురికి వెళ్తాం. అక్కడ న్యూ జల్పైగురిలో దిగిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది. కాకపోతే ఇక్కడ చిక్ ఏంటంటే మనకి టికెట్ బుక్ అవ్వాలి, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ఇదైతే బుక్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది. 6:15కి ట్రైన్ అనమాట. సో నా వెనక చూస్తున్నారుగా, ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్ వందే భారత్. సో మనది వచ్చేసి ఇక్కడ B7 అనమాట, చూస్తున్నారుగా. సో B7 అప్పర్ బర్త్ వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఎక్కబోతున్నా, మరి ఎలా ఉంటుందో. 46 మన నెంబరు వారి. ఇవ్వండి, ఇది ఇంకో క్లాస్ అనమాట. फर्स्ट टाइम నేనైతే ఎక్కా. दरवाजा क्लोज होगा, ऑटोमेटेड है ना सर, अचानक से बंद हो जाएगा. ओके ओके, सॉरी सॉरी. या या సో మనది 46 అన్నమాట. ఇదే మనకైతే పైన వచ్చింది. ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయిందండి. ఎగ్జాక్ట్గా 6:15కి ఎగ్జాక్ట్గా 6:15కి మూవ్ అవుతుంది. అది టైం చూడండి. ఏంటంటే ఫస్ట్ టైం కదా ఎక్కడం, ఆ డోర్స్ అన్ని ఆటోమేటిక్ అండి. నాకైతే తెలియదు అసలు. చూడండి, ఎప్పటికప్పుడు ట్రైన్ క్లీన్గా నీట్గా ఇచ్చుకుంటూ. నాకైతే వందే భారత్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది లేదు, అంతే ఏం అర్థం కాదు, అంత కొత్తగా ఉంది నాకైతే. సో అన్నీ ఆటోమేటిక్ ఉన్నాయి, ఏ ఓపెన్ చేయాలన్నా ఆటోమేటిక్ ఉన్నాయి. ఎక్కడికన్నా సీసీ కెమెరాలు ఇవ్వండి, నా బైక్ వస్తారు కదా, అన్ని చోట్ల సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. సో మొత్తం ఫుల్ ఏసీ, చాలా ఎయిర్ కండిషన్ ఉంది. సో చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది. ఒకసారి ట్రైన్ మొత్తం తిరుగుతా, మీరు చూడండి, ఓకేనా. సో ఇది వచ్చి ఇంకొక కోచ్, ఆటోమేటిక్ డోర్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. ఇది లగేజ్ స్టోరేజ్ అండి. ఇక్కడంతా కూడా లగేజ్ పెట్టుకోవడానికి అండ్ ఏమో వాష్రూమ్స్. సో ఈ వాష్రూమ్స్ కూడా డోర్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు నాకైతే. నీట్గా క్లీన్గా ఉంది మొత్తం కూడా, ఎక్కడికక్కడ క్లీన్గా ఉంది. సో మీరు బయట చూసుకోవచ్చు. ఇక్కడ విజిబిలిటీ అయితే ఉండదు కదా మనకి, అదే మెయిన్ ప్రాబ్లం. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, అట్లా చేయి పెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో అదనమాట మొత్తం కూడా. సో మంది వచ్చేసి ఇదండి, చూస్తున్నారు కదా అదనమాట. సో ఇది ఇంకోటి భలే అనిపిస్తుంది నాకైతే. ప్రతి భోగిలో కూడా అన్ని చోట్ల క్లీనింగ్ అయితే చేస్తున్నారండి. సో ఇది వాటర్ బాటిల్స్ ఎక్కడైనా క్లీనింగ్ చాలా నీట్గా అయితే ఉంచుకుంటున్నారు. 11:30కి న్యూ జల్పైగురికి వెళ్తాం. ఆల్మోస్ట్ 5.5 hours. సో ఇందులో డిన్నర్ ఇంక్లూడ్ అండి. మరి ఏమొస్తుందో నాకు తెలియదు. సో డిన్నర్ అయితే ఇంక్లూడ్ అని ఉంది, నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను టికెట్ అయితే బుక్ చేశాను. 1000 రూపాయలు పడింది అనమాట నాకు. ఇంక సార్ మనం వెళ్ళి తెచ్చాక అందులో ఏముంటుంది అనేది చూద్దాం. సో మీకు కూడా చూపిస్తా. సో డస్ట్ బిన్స్ ఇక్కడ అండ్ ప్రతి దాంట్లో ఇదిగోండి, అట్లా ప్రతి చోటుకి వెళ్ళి వాటర్ బాటిల్స్ అయితే ఇస్తారు. చూస్తున్నారుగా, చాలా బాగా అనిపిస్తుంది మేనేజ్మెంట్. ఎవరితోన్నా మాట్లాడాలనుకుంటే యూనిట్తో ఇక్కడ ఈ నొక్కి అయితే మాట్లాడాలనుకుంటాం. మరి చూసారుగా, మైక్ అని ఉంది, పుష్ టు టాక్ అంట. సో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వాష్రూమ్స్ ప్రతి చోట కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడైతే. సో కదండి, మనం వెళ్దాం, వెళ్ళిపోయి మన సీట్ అయితే ఎక్కేద్దాం. తర్వాత డిన్నర్ వచ్చాక చూపిస్తాం మీకు. నేనైతే ఇప్పుడే పైకి అయితే ఎక్కేసా. మంది 46 అప్పర్ అనమాట. సో కాకపోతే కొంచెం చిన్నగా ఉంది, అంత హైట్ లేదు ఇది.
కానీ నాకు అంత కొత్తగా ఉందండి, ఏం అర్థం కావట్లా. నేను పైకి రాగానే మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశా. ఒక వాటర్ బాటిల్ అయితే మనకి తెచ్చిచ్చారు. సో, ఈ వైట్ కలర్ క్లాత్‌ని అయితే నేను ఏసుకున్నా అనమాట. సీట్ అదిగోండి. ఆళ్ళు అన్ని రకాలు ఇచ్చారు. నాకైతే చూడంగానే ఏమి అర్థం కాలా. పక్కనోళ్ళు ఏసుకుంటుంటే చూసి ఏసేసుకున్నా నేను గూడా. సో, ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇదేందో నాకైతే తెలీదు. ఇదేమో కప్పుకోవడానికి దుప్పటి. మీరు చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఉంది చూడండి, పిన్, సాకెట్. సో, డైరెక్ట్ సి టు సి ఇవి కూడా పెట్టుకోవచ్చనమాట. యూఎస్‌బి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట అడాప్టర్. సో, రీడింగ్ లైట్ కూడా ఉంది. ఈ మొబైల్ హోల్డర్. సో, అదనమాట. ఒక మిర్రర్ కూడా ఇచ్చారు మీరు చూసుకుంటే. లైట్‌లో ఆన్ ఆఫ్. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇదొకటనమాట, వాటర్ బాటిల్ హోల్డర్. కానీ అంటే నేను ఇందాక పక్కనే ఓపెన్ చేస్తుంటే చూసా. సో, సింపుల్‌గానే వచ్చేసిందండి. సో, ఈ వందే భారత్‌లో వీడియో తీస్తుంటే అందరూ నాకెళ్ళి విచిత్రంగా చూస్తున్నారు. పిల్లోకా వేసేసుకొని డిన్నరు 7:45కి అయితే వస్తదంట. సో, రాంగానే ఏం పెట్టారో మీకు చూపిస్తా. అదిగోండి అందరూ ఏసుకుంటున్నారు అలా. సో, వాళ్ళని చూసి నేను కూడా ఏసేసుకున్నా అనమాట. టీ, కాఫీలు కూడా ఇస్తున్నారు చూడండి. కాకపోతే మరి ఫ్రీయో డబ్బులు కట్టాలో తెలీదు మళ్ళీ. ఇప్పుడే మన ఫుడ్ అయితే వచ్చింది చూడండి. ఇదొచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. ఇది పప్పు, ఇదేమో రైస్, పరోటా, ఇదేదో స్వీట్ అండి, మరి నాకు నేమ్ తెలీదు. ఇదొచ్చేసి మిక్స్ సబ్జీ, అదే మిక్స్ వెజిటేబుల్ కర్రీ అనమాట. బాగుందండి. కాకపోతే కొంచెం కొంచెం ఇచ్చారు, సరిపోదు ఇది. పర్వాలేదులేండి ఏదో ఒకటి. ఇంకా దిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం, ఓకేనా? నేను ఇప్పుడే ట్రైన్ అయితే దిగేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:52 అవుతుంది. సో, ఇక్కడ నుండి పూరికి వెళ్ళడానికి కామాఖ్య పూరి ఎక్స్ప్రెస్ అని చెప్పి నేను దానికైతే థర్డ్ ఏసీలో ఒక టికెట్ అయితే బుక్ చేశా. కానీ ఏమైందంటే నేను బుక్ చేసే టైంకే వెయిటింగ్ లిస్ట్ ఉంది. అది కూడా RL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందన్నమాట. సో, అది దానికి లెస్ ప్రయారిటీ ఉంటది. బట్ నాకు అప్పుడు వేరే ఆప్షన్ లేక నేను దాన్ని చేసుకున్నా. నేను చేసినప్పుడు 18 వెయిటింగ్ లిస్ట్ 18 ఉండేది. బట్ ఇప్పుడు RLWL 1 కాకరకొచ్చి స్టాప్ అయిపోయింది. సో, నాకు చార్ట్ ప్రిపేర్ కూడా అయిపోయింది. ఒకవేళ ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయ్యే టైంకి ఏదన్నా గనక ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే కన్ఫర్మ్‌గా మన టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. ఎందుకంటే మనదే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. టైం కూడా మనకి 12 అయిపోతుంది. సో, మార్నింగ్ వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇదే రైల్వే స్టేషన్‌లో, ఇంకా చేసేదేం లేదు కాబట్టి ఇక్కడే ఉంటా. సో, చూద్దాం మనకేమన్నా లక్ ఉంటే ఆ టికెట్ కన్ఫర్మ్ అయితే ఇబ్బంది ఉండదు. ఇదొచ్చేసి డే 2 అనమాట. మనం అనుకున్నట్టుగానే మన ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా మన ట్రైన్ వచ్చే 10 నిమిషాల ముందు. సో, అప్పటి వరకు RLWL 1 ఉన్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ కాస్త సడన్‌గా క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో, అప్పటికే టైం 12 అయిపోయిందనమాట. మధ్యాహ్నం ట్రైన్ కూడా లేట్‌గా రావడం జరిగింది. నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? బస్సులో ఉన్నా అనమాట. ఇంకా ట్రైన్‌లో ఆప్షన్ లేదు మనకి. సో, అందుకని బస్సు ఎక్కేసా. ఇదొచ్చేసి సనా ట్రావెల్స్, సిలిగురి. మనం న్యూ జల్పాయిగురి నుంచి సిలిగురి జంక్షన్‌కి అయితే వచ్చాం. సో, ఇక్కడ బస్సు అయితే ఎక్కేసాం. నాకొచ్చి టికెట్ ₹950 పడింది. కలకత్తాకి వెళ్తున్నాం మనం. మళ్ళీ రేపు నైట్ నాకు పూరికి ట్రైన్ అనమాట. సో, చాలా లాంగ్ జర్నీ. ఆ పూరి వెళ్ళాలి. అది నేను చూసి మీకు చూపించాలి. అందుకోసం ఇంకా ఏదైనా ఓకే. రేపు పొద్దున 7:38కి మనం కలకత్తా వెళ్ళిపోతాం. నుండి బస్సు మళ్ళీ కలకత్తా టు పూరి, భువనేశ్వర్ ట్రైను. అక్కడ నుండి మళ్ళీ ఏదో ఒకటి, అక్కడ నుండి దగ్గరే కదా పూరి, 60 కిలోమీటర్లు ఉంటుంది. ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. రేపు పొద్దున 8 నుంచి నైట్ 10 వరకు నేను టైం స్పెండ్ చేయాలి. బయటికి వెళ్తే డబ్బులు అయిపోతాయి. సో, చూద్దాం. రేపు పొద్దున మనం మాట్లాడుకుందాం, ఓకేనా?
గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో నేను ఇప్పుడే కోల్కతాలో అయితే దిగా. ఈ ఏరియాని వచ్చేసి బీదర్ నగర్ అని అయితే అంటారు, ఉల్టాడంగా అంట. సో ఇక్కడ నుండి మన రైల్వే స్టేషన్ కోల్కతా చిట్పూర్. సో అక్కడ నుండే మనకు నైట్ ట్రైను. సో నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను ఇంకా. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే వెయిట్ చేద్దాం. నా రూట్ పెట్టుకొని వాకింగ్. మరి ఇది ఎటేటో తీసుకెళ్తుంది, నాకు నుండి నడిపిస్తుంది. బహుశా మరి ఇది పక్కనే ట్రాక్ ఉంది. సో కనిపించేదేనేమో నాకు తెలిసి. ఇలా జాలి కట్టేసి దానికి ఫెన్సింగ్ వేసి దానికి ఈ విధంగా చెట్లను అయితే భలే డెకరేషన్ లాగా పెట్టారనమాట. బాగుంది, మంచిగా పచ్చగా చూడటానికి. రెండు పక్కల ఇటుపక్క గ్రీనరీ, ఇటుపక్క గ్రీనరీ, మధ్యలో రోడ్. ఇదిగోండి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం, కోల్కతా. మన స్టేషన్ లోపలికి రాగానే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఏమున్నాయని ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ అని చెప్పి చాలా బాగా పెట్టారు. అయితే స్టేషన్లో ఉండాలంటే కొంచెం ఇబ్బంది అనిపించి, అంటే ఇబ్బంది లేదు, మనం రేపు మళ్ళీ పెద్ద యాత్రే ఉంది కదా. సో అందులో మనం నిలబడాలంటే ఓపిక ఉండాలి. నేను 2 రోజుల నుంచి ఇప్పుడు ఈ పూరి వెళ్ళడం కోసం జర్నీ ఇప్పుడు 2 రోజుల నుంచి సాగుతుంది. ఇది వచ్చేసి డే 3 అనమాట. సో డే 3 అండ్ డే 4 రేపు కానీ మనం పూరి చేరుకోము. సో 4 రోజుల పాటు నేను జర్నీని సాగిస్తాను. ఇక్కడే ఉన్న ఎనర్జీ అంతా అయిపోతుంది. సో అందుకని నేనైతే దగ్గరలో చిన్న డాక్టర్ ఏమైనా ఉంటుందేమో అని ఎతికి సెర్చ్ చేసి చివరికి ఒక ఇదేదో నివేదికేతన్ అని ఏదో ఉంది పేరు, చూపిస్తున్నా కదా మీకు హాస్టల్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే నాకు పర్ డేకి 300 మనం ఉండేది ఇవ్వాలి. పొద్దున నేను ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో 9ంటికి ఇక్కడికి వచ్చా. ఆ నైట్ మళ్ళీ 10ంటికి మనం చెక్అవుట్ చేసి వెళ్ళిపోయి మనకు 11:30కి ట్రైన్. సో ఎక్కేస్తాం అనమాట. బయటికి రాగానే ఇక మొత్తం ఈ విధంగా ఉంది, అంతా రష్గా రద్దీగా ఉంది. సో ఇంకెక్కడ టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఏదో చోట టిఫిన్ అయితే చేసేద్దాం మనం. ఒకసారి ముందుకెళ్ళి చూసేద్దాం. ఇది చూడండి భలే ఉంది. రోడ్డు పైన పట్టాలు ఉన్నాయి, అంటే ఇక్కడ కూడా ట్రైన్స్ అదే నేను సినిమాల్లో చూసాను అనమాట. రోడ్డు పైన చిన్న ట్రైన్ ఏదో వస్తుంది కదా. సో అది ఇక్కడేనేమో, చూద్దాం. మరి ఏం రాలే ఇప్పుడు దాకా. ఈ ఏరియా అంతా కూడా ఈ విధంగా ఉందండి. ఇక్కడ బస్సులు భలే ఉన్నాయి. సిటీ చూడటానికి బాగుంది, కానీ నాకు ఇదిగోండి ఏరియాలను చూస్తుంటే మొత్తం కూడా మురికిగా ఉన్నాయి. ఎక్కడైనా సరే తినే చోట కూడా మరి వాళ్ళంతా ఎలా తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి మొత్తం. ఇంక ఇది కొంచెం పర్వాలా, బుక్స్ ఇదంతా ఏదో మార్కెట్ లాగా ఉంది. ఇంకా తెరవలేదు, మార్నింగే కదా. ఇప్పుడు టైం ప్రజెంట్ ఎంత 9:40 అవుతుంది. అందుకే ఇంకా చాలా క్లోజ్ ఉన్నాయి. బహుశా 11-12 అయితే కానీ ఇది మొత్తం నిండిపోదేమో జనాలతో. సో ఇదిగోండి నేను ఇప్పుడే చోలే అయితే ఒక ప్లేట్ చెప్పేసాను. ఇక మనకి నాకైతే తినమితి కావాలి చూస్తే, కానీ ఇంక చేసేదే ఉంది. అదనమాట పరిస్థితి. మనకు చోలే తినేసి పైకి అయితే వెళ్ళిపోదాం మనం, ఓకేనా. ఇదిగోండి మనకైతే వచ్చేసింది. ఇదే మన టిఫిన్ ఈ రోజుకి, చోలే భటోరే. ఇది ఇప్పుడే తినేసానండి నేనైతే టిఫిన్. టేస్ట్ బాగానే ఉంది, కానీ ఎట్ట తింటున్నారండి బాబు వీళ్ళు ఇవన్నీ. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ ఇప్పుడు చోలే తిన్నారు, వెంటనే జిలేబీ తింటారు. అన్నీ మిక్సింగ్, ఖచ్చితంగా వాళ్ళకి జిలేబీ ఉండాలి, కచోరీ ఇట్లాంటివే తింటారు పొద్దున్న. ఇవేం దీనిలో నాకు అర్థం కాదు. ఇంకొన్ని రోజులు ఇటు సైడే ఉంటే, అంటే ఇటు సైడ్ అంటే కలకత్తా అని కాదు, ఈ నార్త్ సైడ్ ఉంటే నేను కూడా ఈ ఫుడ్కి అలవాటు పడిపోయేలా. మరి ఏముంది, పొద్దున్న లేకపోతే అయ్యే కనపడుతుంది. నైట్ టైం అయితే ఈ విధంగా ఉంది మొత్తం కూడా. మీరు చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చి దాదాపు 10:30 అవుతుంది. సో ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఎక్కేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం మనం, ఓకేనా. కోల్కతాలో ఇవి లోకల్ ట్రైన్స్, సేమ్ ఇక మనలాగే ఇవి కూడా. లోపల ఇంక ఈ విధంగా ఉంది. వచ్చేసి ఇప్పుడే స్టేషన్లోకి అయితే వచ్చానండి. మన ట్రైన్ వచ్చేసి 5వ నెంబర్లో ప్లాట్ఫామ్లో అయితే ఉందంట. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం. అక్కడికి వెళ్ళిపోయి ట్రైన్ ఒకవేళ రెడీగా ఉంటే ఎక్కేద్దాం, ఓకేనా. ఇదిగోండి నేను 5th ప్లాట్ఫామ్కి రాగానే మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. మనం ఇప్పుడు
మన కోచ్ నెంబర్ వచ్చేసి S1 అనమాట. ఇంక ఇదిగోండి S1 దగ్గరికి అయితే వచ్చేసాం. మన సీట్ నెంబర్ వచ్చేసి 71. ఇంకా లైట్లు ఆన్ చేయాల, ఇప్పుడే డోర్లు అన్నీ తెరిచినట్టున్నారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకి భువనేశ్వర్ వరకు. సో భువనేశ్వర్ వరకు ఈ ట్రైన్ వెళ్తే అక్కడ నుండి మళ్ళీ మనం పూరికి 60 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. సో అక్కడ నుండి అక్కడికి బస్సు ట్రైను, అప్పుడు అక్కడ లోకల్ ట్రైన్స్ ఏమైనా ఉంటే అలా చూసి దాన్ని బట్టి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి 11:50కి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. సో ఇంకా అరగంట ఉంది. రేపు పొద్దున్నే మనం 9:30కి భువనేశ్వర్ వెళ్తాం. సో అక్కడ నుండి మళ్ళీ ఒక గంట 2 గంటల జర్నీ. इसमें अनरिजर्व टिकट, रिजर्वेशन, ट्रेन इन्फॉर्म, कंप्लेंट सब एक ही ऐप में मिलता है. ఇప్పుడే ట్రైన్ అయితే దిగేసాను, కానీ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళడానికి ఏమీ లేవు అనమాట. అందుకని నేను ఇప్పుడే బస్సు అయితే ఎక్కేసా. స్టేషన్ నుంచి 500 మీటర్లు బయటకు వస్తే లెఫ్ట్ సైడ్లో అయితే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బస్సుల పైన ఉన్న పేర్లన్నీ కూడా వాళ్ళ లాంగ్వేజ్లో అంటే ఒడియాలో ఉన్నాయి. సో అయినా సరే ఏదో ఒకలాగా నేనైతే బస్సు ఎక్కేసా, పూరికి వెళ్ళే బస్సు. నాకు టికెట్ వచ్చేసి 100 రూపాయలు పడింది. ఇక్కడ నుండి పూరికి, భువనేశ్వర్ నుంచి పూరికి ఆల్మోస్ట్ 1 to 2 hours జర్నీ అయితే పడుతుంది. టోల్ గేట్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి బస్సుని అయితే పక్కన ఆపేశారు. ఈ ప్రయాణంలో అడుగడుగున నాకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ప్రయాణంలో ప్రతి పరిస్థితి నా ఓపికను పరీక్షిస్తూనే వచ్చింది. కానీ ఆ జగన్నాథుని దర్శనం చేసుకోవాలని, అలాగే మీ అందరికీ రథయాత్రని చూపించాలనే ఆశతో నా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఏదేమైనా సరే మీకు ఎంతో పవిత్రమైన రథయాత్రని చూపించే తీరుతాను. సో వెల్కమ్ టు పూరి. ఫైనల్గా 4 రోజుల ప్రయాణం తర్వాత, ఇది 4th డే కదా. సో 4 రోజుల ప్రయాణం తర్వాత మనమైతే ఆ జగన్నాథుడి నివాస స్థలం అయిన పూరికి అయితే వచ్చాం. సో ఇక్కడికి వచ్చినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో మనం వెళ్ళిపోయి రూము అంటే డార్మిటరీస్ ఎక్కడ దొరుకుతాయో మరి నాకైతే తెలియదు. సో వెళ్ళిపోయి ఇప్పుడు స్టే చూసుకోవాలి. సో స్టే చూసుకొని ఇక అక్కడితో అయితే ఈ వీడియోని అయితే నేను ముగించేస్తాను. తర్వాత ఏదైనా తినాలి. నేను పొద్దునుండి ఏం తినలేదు. ఏదో 2 చిప్స్ ప్యాకెట్లు ఉంటే అవి తీసుకొని తిన్నాను అంతే. ఫుల్ ఆకలి అవుతుంది. ఏదైనా ఫస్ట్ బాగా తినాలన్నమాట. ఎందుకంటే రేపటి ఓపుకుండాలిగా. అసలైన వీడియో, అసలైన మ్యాటర్ అంతా రేపే ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. చూస్తున్నారు ఇక్కడ అన్ని బస్సులు అయితే పెట్టున్నాయి కదా. సో ఇంక ఇక్కడే మనల్ని అయితే ఆపేశారు. ఇక
ఇక్కడ నుండి అయితే వెళ్ళాలి మనం. మొత్తానికైతే నేను ఒక దగ్గర స్టే అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ స్టే వచ్చేసి మనకి డార్మిటరీ, అంటే ఒక రూమ్లో ఎందుకు మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో ఇక నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే ఒకసారి మీకు మొత్తం చూపిస్తా చూడండి. ఇది ఒక మామూలుగా ఇల్లు, అందులోనే ఇట్లా బెడ్లు అయితే వేసి మనకు ఒక్కొక్క బెడ్ మనకి గీతం అయితే జరిగింది. సో ఈ రెండు అటాచ్గా ఉన్నాయి కదా, ఇందులో ఒకటి మంది, ఇదైతే నాది, ఆ పక్కదైతే ఇంక వేరే వాళ్ళది. సో ఈ ఫస్ట్ రూమ్లో ఉన్నది, అండ్ ఇంకో లోపల ఇంకో రూమ్ ఉంది, అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అందుకే లోపలైతే చూపించట్లా. సో ఈ విధంగా ఒక ఇంటిని అయితే అలా డార్మిటరీ రూపంలో మార్చి అలా బెడ్ని అయితే ఇస్తున్నారు. సో 300 రూపాయలండి రోజుకి. మనకి ఈ టైంలో తక్కువకి 300లో దొరకడం అనేది గ్రేటే. సో ముందే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పడం వల్ల మనకి ఏదో విధంగా దొరికింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ వాన పడుతుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మనకి అక్కడ నుండి పూరి మెయిన్ సిటీ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది అవుట్స్కట్స్లో ఉంటుందండి. కోనార్క్ వెళ్ళే హైవే, పూరి కోనార్క్ హైవేలో అయితే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి దాదాపు టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఎందుకంటే 8 కిలోమీటర్లు అంటే చాలా దూరం. ప్లస్ అది కాక ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ చేయిస్తాడు అసలు వచ్చే దారిలో. ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు అతను కలిశాడు అనమాట. అతను ఇక్కడే ఉండి హోటల్ని అయితే నడిపిస్తూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ ర్యాపిడో తోలుతున్నాడు. సో నేను ర్యాపిడో బుక్ చేస్తే మనోడు తగిలాడు అనమాట. సో ఆయనకి గల్లీ తెలుసండి నిజంగా. శ్రీకాకుళం నుంచి అంట, ప్రతి గల్లీ తెలుసు. ఇన్ని రోడ్లు బ్లాక్ చేశారో వెంటనే ఆ రోడ్ నుంచి ఈ రోడ్ నుంచి చివరికి ఎక్కడికైతే పట్టుకొచ్చేసారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ర్యాపిడోళ్ళు తీసుకోవాలి, ఒకవేళ తీసుకున్న 100, 200, 300 అడుగుతున్నారు. సో ఇంకా నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఇప్పుడు ఏంటంటే వెళ్ళి మరి రేపు రథయాత్ర అంటే మరి ఈ రోజు అంతా అడవుడు ఉంటుంది కదా, ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అసలు అక్కడ ఎలా ఉందనేది వెళ్ళి నేనైతే కొన్ని వీడియోలు అయితే షూట్ చేసుకుంటా. రేపు మెయిన్ వీడియో కదా, అసలు మనం వచ్చింది అందుకు కదా. సో ఆ వీడియోలో ఆ వీడియో రన్ అయ్యేటప్పుడు ముందు రోజు ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది చిన్న క్లిప్స్ లాగా వేస్తాను అనమాట. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకని నేనైతే ఇప్పుడు వెళ్ళి చిన్న క్లిప్స్ రికార్డ్ చేసుకొని త్వరగా చేసుకొని వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలన్నమాట. సో అదండి. సో 4 రోజులు పట్టింది మనం గువాహతి నుంచి పూరి రావడానికి. మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఏదైనా సరే ఆయన్ని చూడాలంటే మాటలు కాదు కదా. సో నన్ను అయితే బాగా వెయిట్ చేయించాడు, అండ్ ఈ వెయిటింగ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఏదైతేనేమి, సో వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. రేపు అసలైన వీడియోతో, మంచి కిక్ ఇచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో పూరి జగన్నాథ్ రథయాత్ర అస్సలు మిస్ అవుతుంది, దీనికి కంటిన్యూగా ఉంటుంది. సో అది మరి ఉంటానండి.